మన నోరుగద్దరి పిల్ల సుజాతను నీళ్ళ తగిలిపుల గురించి అరస్కరమ్మని దోల్నా ఏది మరేమే సుజాత ఆడోళ్ళంటేనే అబద్ధాల పుట్ట అబద్ధాలతోనే పొద్దెల్లదిస్తారు అందుకే అంటారు అబద్ధాలు ఆడితేనే ఆడిపోరంగాళ్ళు పుడతారని. సుజాత ఓ పిల్ల నువ్వు మాట్లాడుతున్నావంటే నాకు జర్లు వాకినట్టున్నది. కిల్ల గిల్ల అన్నావు అంటే పిసికి పెడతా ఏమనుకున్నావో. ఆగో ఇదెక్కడి పాపం మంగ్లీ లేదని తోలితే నువ్వేంది నా మీద కోపానికి వస్తున్నావు? కోపానికి రాకుంటే ఏం చేయాలి? ఆడోళ్ళని అస్సలకే నమ్మా నేను. నువ్వు నాతో మాట్లాడక్కో. అంటే నువ్వు ఆడపిల్లవు కాదా? నేను ఆడదాన్ని ఎవరు చెప్పింది నీకు? నీ మొగదాన్ని గయ్యారి గంపను కంపను. ఏ ఊకో ఇడ పడావులు కొట్టకు. ఏమో గుడ్లదారి పతంగి లెక్క బొంబాటికి ఎగురుతున్నావేంది నా మీద? గుడ్లకు కండ్లేసుకొని సుజాత ఓ సుజాత అని పిలుస్తున్నావు. అమ్మా తల్లి తల్లి నీ జోలికొస్తే కావును పూతం జోలికోయినట్టే. అసలు ఏమైంది చెప్పు. అసలు నేను నీకేం అబద్ధాలు చెప్పినా? నోరు తెరిస్తే అబద్ధాలే. ఒక్క నిజమన్నా చెప్పినావా నువ్వు? వామ్మో పాపమని పాలిచ్చే బర్రెనిస్తే మీది పనులు లేవన్నదట. జర్రని కాసులుంటే మనుషులు కండ్లకే కనబడరు. లెక్కనే చేయవు. కిందున్నోళ్లను కిల్లి ఉంచినట్టు ఉంచుతావు. ఏ ఊకో ఏం రోగం పుట్టింది పిల్ల నీకు? అంత తిక్క తిక్క మాట్లాడుతున్నావు. నీ తాన పవర్ ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తావు. సుజాత మంచిది కాదని అందరికి అబద్ధాలు కూడా చెప్తావు. అమ్మా అనగల్ల ముచ్చడేందో చెప్పు ముందుగల్ల. పొద్దుగాల నేను ఆఫీస్ కత్తా అంటే పోరగాడు ఒకటి కళ్ళ నిప్పులు పోసుకున్నాడు. షిడాయించిండు నన్ను. అవునా? మరి కానిస్టేబుల్ కి చెప్పకపోయినావు? షీడాయించేటోని చెమటలు తీస్తోళ్ళు. చెప్పినా చెప్తే ఏహే మీరు అట్లనే కేసు పెడతారు మళ్ళా షిడాయించలేదని ఈర్దల చేస్తారు అని అన్నాడు. ఏ అట్లెందుకంటారు సుజాత? రావెల కిషోర్ బాబు కొడుకు రావెల సుశీల్ కేసు ఏమైంది? అందుకే ఎవ్వరు అమ్ముతలేరు ఆడోళ్ళను. అరే నువ్వు దాని గురించా? అయినా సుశీల్ కుమార్ మంచోడని కోర్టు చెప్పింది కదా, ఆయనదేం తప్పు లేదట. ఆయన తప్పేం లేదు, మొత్తం పిల్ల తప్పే ఉన్నది. షిడాయించిండని అబద్ధం చెప్పింది. ఆగో అందులో అబద్ధం ఏముంది? అప్పుడు ఏమన్నది? షైవట్టి షిడాయించిండ్రని పోలీస్ స్టేషన్ లో కేసు ఎందుకు పెట్టాలి? అబ్బా అదిగా సుజాత, అసలు కార్లు ఉన్నది ఆయనేనని నువ్వు చూసినావా నేను చూసినా చెప్పు. సుశీల్ ఏమన్నాడు? నేను షిడాయించలేదు, కార్కు కుక్క అడ్డం వస్తే దిగిన గంటే అన్నాడు. అంటే కార్లున్నది ఆయనే కదా. కదా మరి ఇప్పుడు గీ పిల్లెందుకు ఆయన కాదని అంటుంది? అందుకే నాకు ఆడోళ్ళు నచ్చరు. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడితే ఎవరు నమ్ముతారు? అది సరే గాని మరి నేనేం చేసినా? ఇప్పటిదాకా నా మీద నోరు వారేసుకున్నావు నువ్వు. నువ్వు ఆడపిల్లవు కాదా? నువ్వు అబద్ధాలు మాట్లాడవా? పవర్ ఉంటే చాలు బొమ్మని తిమ్మి వేస్తారు, తిమ్మిని బొమ్మ వేస్తారు. ఆడపిల్ల అంటే అబద్ధాలు ఆడుడు కాదు, ఆడిపిస్తారు సుజాత. నీకు అవన్నీ తెలియదులే. మంత్రుల కొడుకులు ఎమ్మెల్యేల కొడుకులు ఎవ్వరిని షిడాయించరు. ఆడోళ్లే ఉత్తగా అబద్ధాలు చెప్తారు వాళ్ళ మీద. అయ్యో సుజాత, హీరో కొడుకు రోడ్డు మీద ఒకరిని ఉత్తపున్నాని కొట్టచ్చు. లీడర్ల కొడుకులు తాగి సడక్ల మీద ఆడపిల్లలను షిడాయించవచ్చు. వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. సరేనా? నువ్వైతే ఆఫీస్కి రా.